మనమైతే నార్త్కి అయితే వెళ్ళాం కదా, మళ్ళీ నార్త్ నుంచి మళ్ళీ సౌత్కి వచ్చేదానికి ట్రైన్ టికెట్లు అనేవి బుక్ చేశాను, కానీ ఏది కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. వివేక్ ఎక్స్ప్రెస్లో 4 రోజులు జనరల్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు 4 రోజులు జనరల్ చేయడం అనేది చాలా కష్టమే కదా. ఇప్పుడు మళ్ళీ కూడా మనమైతే జనరల్ అయితే ఎక్కాల్సిందే, టికెట్లు ఏం కన్ఫర్మ్ అవ్వలేదు. మనమైతే రిటర్న్ కూడా మళ్ళీ అయితే జనరల్ అయితే ట్రావెల్ చేస్తున్నాను, సిల్చర్ టు కోయంబత్తూర్. అసలు అనుకోలేదు ఈ ట్రైన్ జర్నీ చేస్తా అనేసి, రప్పించాడు వీడికి అంతే. ట్రావెల్ చేయబోతున్నాము, నాకే భయంగా ఉంది ట్రైన్లో. ఆ ట్రైన్ చూస్తాను నాకు భయం వస్తుంది. ఇప్పుడైతే మనం అయితే నార్త్ ఈస్ట్ నుంచి మళ్ళీ అయితే మన సౌత్కి అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మనసులో కూడా అప్పుడే అనుకుంటాను వర్షాకాలం చేస్తే ఈ ట్రైన్ జర్నీ బాగుంటుంది అనేసి, కానీ ట్రైన్ ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో నాకు భయం అదొకటి. సో దానివల్ల ఈరోజు బుక్ చేసుకుంటే అది కన్ఫర్మ్ అవ్వలేదు. చెన్నై బోలో ఐఎమ్ గోయింగ్ టు మిజోరం టు చెన్నై. అంతా మొత్తం ఫుల్గా తాగుతున్నారు. ఓకే, ఫుల్గా వేసినారు వీళ్ళు కూడా. అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం అయితే సిల్చర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సిల్చర్ రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే ఇది అస్సాంలో అయితే ఉంటుంది. సో ఇవాళ మనమైతే అస్సాం నుంచి మళ్ళీ తమిళనాడుకి అయితే మన ట్రైన్ జర్నీ అయితే ఉండబోతుంది. అది కూడా మళ్ళీ జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను నేను. సో టికెట్లన్నీ బుకింగ్ అయితే చేశాను, కానీ ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇక్కడ నుంచి లాంగెస్ట్ ట్రైన్ జర్నీ చేద్దాం అనుకున్నాం, కానీ అదైతే వెయిటింగ్ లిస్ట్ పడింది, టికెట్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. ఆ తర్వాత ఇంకో ట్రైన్, ఈ ట్రైనే చూశాను నేను, దీనికి కూడా వెయిటింగ్ లిస్ట్ పడింది, కానీ టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా లాస్ట్కి నార్త్ నుంచి మళ్ళీ సౌత్ వరకు మనమైతే జనరల్ కోచ్లో ట్రావెల్ చేయబోతున్నాము. సో ట్రైన్ జర్నీ చేయడానికి నాకే భయంగా ఉంది, ఎందుకంటే ఈ ట్రైన్ అరోనికి రేక్ షేరింగ్, అలాగే సిల్చర్ నుంచి కోయంబత్తూర్ కూడా వీక్లీ 1 టైం అయితే జరుగుతుంది. అది అరోని కూడా 1 టైం అయితే జరుగుతుంది. ఫుల్గా కావాలంటే చెప్పండి పార్ట్ 1లో, మేమైతే పార్ట్ 2లో అయితే ఫుల్గా అయితే ట్రై చేస్తాను పెట్టేదానికి. కాకపోతే నేనైతే అరకొండ దిగిపోయి మళ్ళీ అయితే ఇంకోసారి అయితే ట్రై చేస్తాను. ఇంకోసారి అరకొండ నుంచి బయలుదేరి ఆ తర్వాత కోయంబత్తూర్లో అయితే దిగిపోతాను. ఇంట్లో కూడా జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 3490 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. అలాగే ఇండియాలోనే 8th లాంగెస్ట్ ట్రైన్ ఇది. సో సిల్చర్ కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్. మనమైతే సిల్చర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SCL. మన ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ 1లో అయితే రెడీగా అయితే ఉంది, డోర్లు అయితే ఓపెన్ చేయలేదు. టైం కానీ చూసుకుంటే 5:48 అవుతుంది. మొత్తం అయితే ఈ టైంకే చీకటి పడిపోయింది చూడండి. వివేక్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసుకుంటే మనమైతే దిబ్రుగఢ్కి అయితే వచ్చాం కదా. మళ్ళీ ఇక్కడ నుంచి నేనైతే అగర్తలాకి అయితే వెళ్ళాను, దిబ్రుగఢ్ నుంచి. అక్కడికి వెళ్ళింది, అక్కడ నుంచి ఇండియాలో లాంగెస్ట్ తిరిగి హంసఫర్ ట్రైన్ అయితే ట్రావెల్ చేద్దాం అనేసి దానికి టికెట్ అయితే కొట్టాను తత్కాల్లో. అది కూడా 2 నిమిషాల టికెట్ కొట్టినాం, కానీ వెయిటింగ్ లిస్ట్ కానీ చూసుకుంటే 14కి వచ్చేసింది. అసలు ఆ టికెట్ కూడా మొత్తం అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. సో దానివల్ల మళ్ళీ ఇప్పుడు జనరల్ ఎక్కాల్సి వస్తుంది. టికెట్ కన్ఫర్మ్ అయితే అగర్తలా నుంచి బెంగళూరు వరకు మనకు నార్త్ ఈస్ట్ మొత్తం లొకేషన్ మొత్తం చాలా బాగుంటుంది. ఆల్రెడీ ముందు ఒకటి చేశాను, అది కావాలంటే మీకైతే పైన అయితే పెడతాను, ఒకసారి చూడండి. సాయిరాం కోల్కతా ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేసాము. మనసులో కూడా అప్పుడే అనుకుంటాను వర్షాకాలం చేస్తే ఈ ట్రైన్ జర్నీ బాగుంటుంది అనేసి, కానీ ట్రైన్ ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో నాకు భయం అదొకటి. సో దానివల్ల ఈరోజు బుక్ చేసుకుంటే అది కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఆ ట్రైన్ జర్నీ బెంగళూరు నుంచి చేద్దాం అనుకున్నాం, కానీ బెంగళూరు నుంచి చూసుకుంటే వెయిటింగ్ లిస్ట్ ఫుల్ ఉంటుంది, 200 ఉంటుంది 2 నెలల ముందుగానే. ఆ ట్రైన్ ఈ పక్క వస్తే 40-50 ఉంది వెయిటింగ్ లిస్ట్. తత్కాల అయిపోతుందని చూస్తే అది 2 సెకండ్ మొత్తం అయిపోయింది, 2 నిమిషాలు మొత్తం అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ సిల్చార్కి వచ్చి మళ్ళీ సిల్చార్ నుంచి ఇప్పుడు కోయంబత్తూర్ ట్రైన్ అయితే ఎక్కుతాను. ఇప్పుడైతే మనం అయితే నార్త్ ఈస్ట్ నుంచి మళ్ళీ అయితే మన సౌత్కి అయితే ట్రావెల్ చేయబోతున్నాము, అది కూడా సిల్చార్ కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో. సో చేయడానికి నాకు కూడా కొంచెం భయంగా ఉంది, ఏం పర్లేదు పదవి చూసుకుందాం మనం. సిల్చర్ రైల్వే స్టేషన్ బయటగా చూసుకుంటే ఇమారైతే ఉంది. సిల్చర్ కానీ చూసుకుంటే నార్త్ ఫ్రాంటియర్ రైల్వే జోన్కి అయితే వస్తుంది. సో డివిజన్ కానీ చూసుకుంటే లంబడింగ్ డివిజన్. సిల్చర్ రైల్వే స్టేషన్ ఇక్కడతో మనకైతే ట్రాక్స్ అయితే ఎండ్ అయిపోతుంది. ఏ ట్రైన్ వచ్చినా మళ్ళీ ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. సో పదాన్ని మనైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఆ ట్రైన్ కోసం క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మ్యాక్సిమం ఇక్కడ ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. క్యూ లైన్ చూడండి ఎంత ఫుల్ అయిపోయిందో. మనైతే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్లో అయితే టికెట్ అయితే కొట్టేద్దాం. మనమైతే మళ్ళీ టికెట్ అయితే కొడుతున్నాము సిల్చర్ నుంచి అరకొండ వరకు. సో సూపర్ ఫాస్ట్ ట్రైన్. అక్కడ చూసుకుంటే అంతా 1% PR స్కోర్ 690 రూపాయలు పడింది. సో పేమెంట్ అయితే అయిపోయింది. సో కింద టికెట్ కూడా అయితే వచ్చేసింది. సిల్చర్ టు కోయంబత్తూర్. మన ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ 1లో అయితే రెడీగా అయితే ఉంది. అరోనిక్ రేక్ షేరింగ్ ఇది, సిల్చర్ నుంచి TBC. అది కూడా వీక్లీ 1 టైం నడుస్తుంది. డోర్లు అయితే ఓపెన్ చేసినారు. ఈ పక్క ఫ్రంట్ సైడ్గా చూసుకుంటే 3 జనరల్ అయితే ఉంది, అప్పుడే కూర్చునేసినారు. మనం కూడా కూర్చునేది. ఈ జనరల్ అసలు ఏం బాగలేదు, దీంతో మొత్తం కమ్మిలు వెనకాల ఉండేది, ఇది మొత్తం 2 కమ్మిలు అయితే ఉంది. మొదట అయితే కొంచెం బాగుంది. సో దానివల్ల దానికే వెళ్ళిపోతాము.
సో ఈ జనరల్ అయితే కొద్దిగా బాగుంది. దానివల్ల ఇక్కడికి వచ్చినాను. సిల్చర్ రైల్వే స్టేషన్ బయటకు చూసుకుంటే ఫస్ట్ స్టాల్ అయితే కొద్దిగా ఫుల్గానే ఉంటుంది. సో బాగానే ఉంటుంది. సో అక్కడ కూడా బాగుంటుంది ఫుడ్. అలాగే ఈ పక్క ఈ షాప్లో కూడా బాగానే ఉంది. ఆ ముందర కూడా ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి చాలామంది కింద ఖాళీగా ఉంది. ఇప్పుడు కూడా ఇప్పుడు కొద్దిగా లైట్కి కూర్చున్నారు. సో అందరూ పైకి ఎక్కారు చూడండి. మనం కూడా అయితే పైకి ఎక్కాను. ఫుడ్ కూడా తీసుకున్నాము, ఎగ్ రైస్. ఇందాకైతే వీటితో అయితే పెద్ద రచ్చ అయింది. ఆ పక్క అయితే ఉన్నాడు వాడు బొంగయ్య గారి దగ్గరే ఒక 500 కిలోమీటర్ 400 కిలోమీటర్ ట్రావెల్ చేసేది. నేను బౌత్ లాంగ్ పోవాలంటే కూడా వాడు వినిపించుకోలేదు. అక్కడ నాకు వీడియో సీట్ ఉంది, నేను వీడియో తీసుకుని బాగుంటుంది అంటే కూడా వీడు వినిపించుకోలేదు. మళ్ళీ ఈ పక్క ఆ పక్క రంపించి మళ్ళీ వీళ్ళ ఇద్దరు ఈ పక్క తరిమేశాను. మన ట్రైన్ నెంబర్ కలుసుకుంటే 12561 కోయంబత్తూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ సిల్చార్లో 7:30కి అయితే బయలుదేరుతుంది. ఆ తర్వాత బదల్పూర్ జంక్షన్, ఆ తర్వాత న్యూ పఫ్లాంగ్ అండ్ ఆ తర్వాత లంబింగ్ జంక్షన్, హోజీ, గౌహతి, కామాఖ్య జంక్షన్, రంగియా జంక్షన్, అలాగే న్యూ బొంగేగాన్ జంక్షన్, అలాగే న్యూ కుచ్ బిహార్, అలాగే న్యూ జల్పాయిగురి, కిషన్గంజ్, ఆల్దా టౌన్, న్యూ ఫరాకా జంక్షన్, రంపుల్ హాల్ జంక్షన్, ఆ తర్వాత ధనుకుని జంక్షన్, ఖరగ్పూర్, బాలేశ్వర్, భద్రక్, ఆ తర్వాత కటక్ జంక్షన్, భువనేశ్వర్, కుర్దా రోడ్డు, పాలుగాన్, ఆ తర్వాత బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ అండ్ అలాగే పెరంబూర్, అరుకోణం, కాట్పాడి జంక్షన్, ఆ తర్వాత జోలార్పేట్ జంక్షన్, సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, తిరుపూర్, కోయంబత్తూర్ జంక్షన్కి అయితే వెళ్తుంది. మనమైతే మంగళవారం అయితే ఎక్కుతున్నాము. మంగళవారం నైట్ 7 గంటలకి. అలాగే కోయంబత్తూర్ కానీ చూసుకుంటే శుక్రవారం మధ్యాహ్నం 12:30కి అయితే వెళ్తుంది ట్రైను. మొత్తం 3492 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తుంది. మనమైతే అరకోణం జంక్షన్ అయితే దిగిపోతున్నాము. సో మెయిన్గా ఈ ట్రైన్లో వాష్రూమ్ కలుసుకుంటే కొంచెం నాకు భయంగానే ఉంది. ఈ ట్రైన్ నేను స్లీపర్లో కూడా ట్రావెల్ చేసినాను. నూటిన్స్కా నుంచి మొత్తం పరిస్థితిగా చూసుకుంటే ఇది అసలు ఏం బాగాలేదు. ఇక్కడే సిల్చార్లోనే. ఇంకా వెళ్ళే కొద్దిగా ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. చూడండి ఎంత ఫ్లో వేసినారు ఈ పక్క. వీక్లీ బండి అయినా కానీ దీని కంపు అయితే మాత్రం చాలా ఫ్లోగా ఉంటుంది. ఈ ట్రైన్లో న్యూటిన్స్కా నుంచి సిల్చర్ వరకు అయితే ట్రావెల్ చేసినాము. అప్పుడు నేనైతే స్లీపర్లో అయితే ట్రావెల్ చేశాను. వచ్చేసి చూసుకుంటే అసలు ఏం బాగాలేదు. సో దానికే ఇప్పుడు కూడా నేనైతే భయపడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేనైతే అరకునే దగ్గర ఎలా చేస్తాను నాకే అర్థం కాలేదు. సో కంపల్సరీ అయితే 2 పార్ట్లు అయితే పెడతాను, ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి. మనమైతే దాదాపు 3064 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము సిల్చార్ నుంచి అరకొండ జంక్షన్ దాకా. లోపల చూసుకుంటే నా కోచ్ లోపల వాష్రూమ్ అయితే ఒకటైతే అసలు బాగాలేదు. ఇప్పుడే కంపు కొడుతుంది. ఇంక పోయే లోపల ఎలా ఉంటుందో నాకే అర్థం కాలేదు. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. లేదు ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12561 సిల్చర్ నుంచి కోయంబత్తూర్ వెళ్ళి సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే జనవరి 30, 1984 అయితే స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ ఒక ఓల్డ్ కనుసుకుంటే దాదాపు 42 సంవత్సరాలు ఓల్డ్ అయితే నడుస్తుంది. అయినా వీక్లీ 1 టైం అయితే నడుస్తుంది. ఇప్పుడు చాలా ఓల్డ్ ట్రైన్ ఇది కూడా. 7 రాష్ట్రాల మీదకి అయితే ప్రయాణం అయితే చేస్తుంది. ఫస్ట్ కనుసుకుంటే అస్సాంలో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్కి అయితే ఎంటర్ అవుతుంది, ఆ తర్వాత జార్ఖండ్, బీహార్ అండ్ ఆ తర్వాత ఒడిస్సా అండ్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తమిళనాడుకి అయితే ఎంటర్ అవుతుంది. దాదాపు 6 రైల్వే టచ్ అవుతూ వెళ్తుంది. సో ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేది నార్త్ ఫ్రంటియర్ రైల్వే జోన్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే ఇండియా కానీ చూసుకుంటే ఎస్ఆర్ రైల్వే జోన్ అయితే ఎండ్ అయిపోతుంది. ఈ ట్రైన్లో ఎన్ని డేస్ ట్రావెల్ అయితే ఉంటుందంటే 2 days అలాగే 3 nights అయితే ఉంటుంది. ఈ రోజు నైట్, రేపు నైట్, ఎల్లుండి మార్నింగ్ 4 గంటలకైతే మనమైతే అరకున దిగుతాము, లేదంటే కాట్పల్లి జంక్షన్ దిగిపోతాను నేను. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే వీక్లీ 1 టైం అయితే ఉంటుంది. ఈ ట్రైన్ మంగళవారం అయితే స్టార్ట్ అవుతుంది సిల్చార్లో. అలాగే ఇండియా కానీ చూసుకుంటే శుక్రవారం అయితే ఎండ్ అవుతుంది. మనమైతే ఇండియాస్ లాంగెస్ట్ అండ్ వివేక్ ఎక్స్ప్రెస్ చేసి మళ్ళీ 65 గంటలు జర్నీ అంటే నాకే కొంచెం భయంగా వస్తుంది. మళ్ళీ మనమైతే జనరల్కి అయితే ఎక్కుతున్నాము. అసలు నాకేం అర్థం కావలేదు. అయితే మాత్రం కంపల్సరీ అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు అనుకోలేదు ఈ ట్రైన్ జర్నీ చేస్తాననేసి, రప్పించాడు వీడికి అంతే. ట్రైన్ సిల్చారు అలాగే కోయంబత్తూర్ మధ్యలో స్టాప్లో చెప్పాలంటే దాదాపు 43 రైల్వే స్టేషన్ అయితే ఆగుతుంది. జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 64 గంటల 30 నిమిషాలు అయితే పడుతుంది సిల్చార్ నుంచి కోయంబత్తూర్ దాకా. ఒక్కసారి ఏ లోకో పుల్ చేస్తుందో ఒకసారి చూసుకొని మళ్ళీ మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ పుల్ చేసే లోకో కూడా కలుసుకుంటే ఇది డీజిల్ లోకో అయితే పుల్ చేస్తుంది. ఈ డీజిల్ లోకో గౌహతికి సంబంధించిన లోకో. రెండుగా వెళ్దాం. ఇవాళ పుల్ చేసే లోకమోటివ్ కలిసి WDG4D లోకమోటివ్ అయితే పుల్ చేస్తుంది. దిబ్రూగఢ్కి అయితే ట్రావెల్ చేసినాం కదా, కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు ఫుల్గా మనకు ఎలక్ట్రిక్ లోకమోటివ్ అయితే వచ్చింది. లోకో రివర్సల్ కాల్ చూసుకుంటే విశాఖపట్నంలో అయితే జరిగింది అంతే.
మన ట్రైన్ నెంబర్ చూసుకుంటే కోయంబత్తూరు నుంచి సిల్చర్కి వచ్చేటప్పుడు 12515, అదే సిల్చర్ నుంచి కోయంబత్తూరుకి వచ్చే ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12516. అలాగే సిల్చర్ నుంచి ఈ ట్రైన్కి తిరువనంతపురం సెంటర్ కూడా రేక్ షేరింగ్ అయితే ఉంది 12507. అలాగే తిరువనంతపురం సెంటర్ నుంచి సిల్చర్కి వచ్చేటప్పుడు 12508 అరోని ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ దీంతోనైతే ఉంది. యాక్చువల్గా అక్కడైతే వద్దనుకున్నాను, ఇక్కడ చూద్దాం అనుకున్నాను కానీ వద్దనిపించింది నాకే. ఎందుకంటే చూడండి పైన మొత్తం ఇమారైతే ఉంది, నడుములు పట్టేస్తుంది. దాంతో నడుములు పట్టేస్తుంది అంటే ఇంక మొత్తం ఇక్కడ కమ్మిలే ఉండేది. చాలా కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా లైట్గా ఎక్కున్నారు. ఈ క్రౌడ్ మొత్తం చూసుకుంటే గౌహతిలో దిగిపోతారు. సో చాలామంది అడిగినా నేను గౌహతి దిగిపోతాను. ఎవరో కొంతమంది అయితే ఆరోనికి తీసుకోవాలి టికెట్, దీన్ని తీసుకొని ఎక్కేసారు. వాళ్ళు కూడా అదే టికెట్తో వెళ్ళిపోతారంట త్రివేంద్రంకి. కోచెస్ కాల్చుకుంటే మొత్తం 22 కోచ్లు అయితే ఉంటుంది. ఈ టర్న్ ఒక జనరల్ క్యారవన్, అలాగే ఒక ఎస్ఆర్టీ కోచ్, అలాగే ఒక ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది. అలాగే జనరల్గా చూసుకుంటే మొత్తం 4 కోచ్లు అయితే ఉంటుంది. ముందర 3, బ్యాక్ సైడ్ ఒకటి అయితే ఉంటుంది. అలాగే స్లీపర్ కానీ చూసుకుంటే మొత్తం 7 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే ఈ ట్రైన్ కానీ చూసుకుంటే ఏసీ ఎకనామిక్ కానీ చూసుకుంటే మొత్తం 2 కోచ్లు, అలాగే 3 టైర్ ఏసీ కానీ చూసుకుంటే 4 కోచ్లు, అలాగే సెకండ్ ఏసీ కానీ చూసుకుంటే 2 కోచ్లు అయితే ఉంటుంది. హెచ్సిపి అయితే లేదు కాబట్టి ఈరోజు మనకు 22 కోచ్లు అయితే ఉంది ట్రైన్. హెచ్సిపి వస్తే 23. మనకైతే ఆన్ టైం డిపాజిట్ అయితే పడిపోతుంది. పాయింట్ చూసుకుంటే స్టార్టర్ సిగ్నల్ కూడా పడిపోయింది. మనకైతే ఆన్ టైం డిపాజిట్ అయితే పడిపోయింది. మనమైతే సిల్చార్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సిల్చర్ రొటేషన్ కోడ్ వచ్చేసి SCL. ఇక్కడ నుంచి 10 తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది మనకు బదలపూర్ జంక్షన్. మనమైతే బదలపూర్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. రొటేషన్ కోడ్ వచ్చేసి BPB. చాలా ఫుల్గా ఉన్నారు చూడండి. ఇక్కడ మ్యాచ్ అక్కడ ఫుల్ అయిపోతారు ట్రైను. మళ్ళీ ఇక్కడ కూడా అంతా లాస్ట్ దాకా అయితే ఉండరు, వీళ్ళంతా గౌహతి దాకే. మళ్ళీ గౌహతి నుంచి మళ్ళీ ట్రైన్ ఖాళీ అయిపోతుంది. మనమైతే బదల్పూర్ జంక్షన్కి అయితే వచ్చాం కదా. ఇక్కడ మనకు బ్యాంకర్ లోకమోటివ్ కలుసుకుంటే సిల్చర్ నుంచి ఇప్పుడు బదల్పూర్ వచ్చింది కదా, అదే లోకమోటివ్ మనకైతే బ్యాంకర్కి అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. అలాగే ఫ్రంట్ సైడ్ కలుసుకుంటే ఒక డీజిల్లోకి అయితే వస్తుంది. బదల్పూర్లో ట్రైన్లో కానీ చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే బోర్డ్ అయినారు. సో ఇక్కడ నుంచి చాలామంది గౌహతి వెళ్ళే వాళ్ళకి ఉంటారు, కొద్దిగా ఫుల్గానే బోర్డ్ అయినారు ఇక్కడ కూడా. మనమైతే బదల్పూర్ జంక్షన్కి ఇలా అయితే అరైవ్ అయినాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కానీ చూసుకుంటే మనం ఇట్లా అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి 10 తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు హాఫ్లాంగ్ అయితే ఉంటుంది. అది నార్త్ ఈస్ట్ ఊటీ. సో బాగుంటుంది. ఇక్కడ నుంచి 10 తర్వాత అదే స్టాపు. అయితే బదల్పూర్ రొటేషన్కి దాదాపు 6 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. బదల్పూర్ జంక్షన్ తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకైతే 15 నిమిషాల దాకా స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి 10 తర్వాత మనకైతే ఘాట్ స్టేషన్కి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి రూట్ మొత్తం అయితే చాలా బాగుంటుంది. నైట్ టైం కదా ఏం చూపిలేము. సో ఇంకా రేపు మార్నింగ్ అయితే చూసుకుందాము. సో ఆ ముందర లోకమోటివ్ అలాగే బ్యాక్ సైడ్ లోకమోటివ్ ఉంది కదా. సో 2 టెస్టింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మిజోరాం. Yeah, I'm from Mizoram. Where come from Mizoram? We're going to How are you? Is your vlog here, right? Hello guys. To Chennai. బోలో. I am going to Mizoram to Chennai. వీళ్ళంతా మిజోరాం నుంచి చెన్నైకి అయితే వెళ్తున్నారు. Bye bye. బాయ్ బాయ్. Goodbye. గుడ్ బై. నేనైతే ఇక్కడ కానీ ఎక్కుంటే వీళ్ళైతే మొత్తం సంపేస్తుంటారు. చూడండి సిగరెట్ చూడండి ఎంత తాగుతున్నారు వీళ్ళంతా. మొత్తం ఫుల్గా తాగుతున్నారు. Like and subscribe this channel, okay bro? Okay. Hi, vlogger. How are you? ఫుల్గా వేస్తున్నారు వీళ్ళు కూడా. జంక్షన్ దగ్గర చూసుకుంటే ఇక్కడ నుంచి సిల్చర్ వెళ్ళడానికి రూట్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి హాఫ్లాంగ్ అలాగే గౌహతి వెళ్ళేదానికి రూట్ అయితే ఉంటుంది. అలాగే ఇంకో రూట్ కానీ చూసుకుంటే అగర్తలా వెళ్ళేదానికి రూట్ అయితే ఉంటుంది. వాళ్ళైతే ఎక్కారు. ఫుల్ బస్సులు అయితే అయింది ఇక్కడ మా బస్సులో. మనం అయితే బదల్పూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో బాయ్ బాయ్ బదల్పూర్ జంక్షన్. అయితే గౌహతి రైల్వే స్టేషన్ అవుటర్లో అయితే ఉన్నాము. సో ఇప్పుడు మన ట్రైన్ మూవ్ అయింది, గౌహతి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కుతారు గౌహతిలో కూడా. గౌహతిలో కానీ చూసుకుంటే ఇక్కడ దిగేవాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉంటారు, అలాగే ఎక్కేవాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉంటారు. ట్రైన్ ఖాళీ మళ్ళీ ఫుల్ అవుతుంది. రైట్గా చూసుకుంటే లోకల్ రివర్సల్ కూడా అయితే అయింది మనకు. మన ఇప్పుడు ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అయితే ఉంది. ఈ లోకోమోటివ్ డైరెక్ట్ విశాఖపట్నం దాకా అయితే పుల్ చేస్తుంది.
మనమైతే గువాహతికి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GHY. ఇక్కడ ఎక్కే వాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గా ఉంటారు. గువాహతిలో కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గా ఉండరు. ఇక్కడికే ఛాన్స్ కూడా అయితే ఉంటుంది. గువాహతిలో ఎక్కే వాళ్ళు కూడా చాలా ఫుల్గా ఉంటారు. ఇట్లాగా చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఎక్కిన రెడ్ క్రౌడ్, కానీ ఫుల్ అవ్వలేదు. ట్రైనింగ్ అని చూసుకుంటే రోడ్ దగ్గర ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు ఫుల్ అయిపోయింది. ఇంకా పోను ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా బీహార్, వెస్ట్ బెంగాల్ వస్తుంది. ఆ వెస్ట్ బెంగాల్ క్రౌడ్ ఇంకా ఫుల్గా ఎక్కుతారు. గువాహతికి అయితే చేరుకున్నాం కదా. సో ఇది కానీ చూసుకుంటే అస్సాంకి క్యాపిటల్. సో గువాహతి రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే ఇది NFR రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. గువాహతి రైల్వే స్టేషన్ మనకు ఫుడ్ స్టాల్ చేసుకుంటే కొద్దిగా ఫుల్గా ఉంటుంది. ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవాలి. గువాహతికి దాదాపు 44 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండేది దాదాపు 15 నిమిషాల దాకా స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేస్తారు. వాష్రూమ్ కలుసుకున్న అసలు ఏం బాగాలేదు. ఏంది సిల్చర్ నుంచి గువాహతికి వచ్చేటప్పుడు మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. వాటర్ రాలేదు, దానివల్ల మళ్ళీ ఇక్కడైతే క్లీనింగ్ అయితే చేస్తున్నారు. అదే నుంచి కూడా సిగ్నల్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి వసూలు అయితే మొత్తం ఫుల్గా జరుగుతుంది. ఎక్కే చూడండి ఎంత ఫుల్గా అవుతున్నారు బ్యాక్ సైడ్. గువాహతి నుంచి అయితే బయలుదేరిపోయింది కదా. గువాహతిలాగా చూసుకుంటే కచరంగా నేషనల్ పార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ రైనోస్ కూడా అయితే ఉంటుంది. గువాహతి నుంచి బయట వస్తేనే కొద్దిగా అయితే కొంచెం ఏరియా చూస్తేనే మీకు అర్థమైపోతుంది. అంత గలీజ్గా అయితే ఉంటుంది ఈ ఏరియా. ఇక్కడ ఫుల్ డ్రగ్స్ అన్నీ అయితే వేసుకుంటారు. సో ఈ ఏరియాలో వచ్చేవాళ్ళు అయితే ఫోన్ అయితే మాత్రం అస్సలు బయటపడకండి. ఇప్పుడు మార్నింగ్ పూట కాబట్టి అంత ఎవరైతే లేదు. మధ్యాహ్నం పూట అయితే చాలా ఫుల్గా అయితే ఉంటారు. అయితే గువాహతి నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది మనకు కామాఖ్య జంక్షన్. ఆ కొండపైన మనకైతే కామాఖ్య టెంపుల్ అయితే ఉంటుంది. కామాఖ్య రైల్వే స్టేషన్ నుంచి కూడా కొంచెం దగ్గరే. వెల్కమ్ టు కామాఖ్య జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KYQ. కామాఖ్య జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2 అయితే వచ్చింది. అక్కడైతే వాడైతే పడినాడు, రన్నింగ్ నుంచి పడినాడు ఫుడ్ అమ్మేవాడు. కామాఖ్య జంక్షన్ ఎక్కే వాళ్ళు చూడండి వీళ్ళైతే ఉన్నారు. రాజధాని ఓవర్టేక్ చేస్తుంది. దిబ్రూగఢ్ టౌన్ నుంచి ఢిల్లీ వెళ్ళే రాజధాని ఇది. కామాఖ్య జంక్షన్లో ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ డీబోర్డింగ్ కూడా చాలా ఫుల్గా అయితే జరిగింది. కామాఖ్య జంక్షన్కి మన ట్రైన్ దాదాపు 45 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉండేది 2 నిమిషాలు అయితే ఉంటుంది. అయితే కామాఖ్య జంక్షన్ నుంచి 10 తర్వాత మనకైతే ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ ఉండేది మనకు రంగే అయితే ఉంటుంది. ఆ తర్వాత నువ్వు బొంగేగాన్ జంక్షన్ అయితే ఉంటుంది. కాకపోతే డైరెక్ట్గా నువ్వు బొంగేగాన్ జంక్షన్ వెళ్ళడానికి కూడా ఇంకో రూట్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో మనల్ని పుల్ చేసే లోకములుగా చూసుకుంటే WP7 లోకం అయితే పుల్ చేస్తుంది. లోకో నెంబర్ చూసుకుంటే 37640. ఈ లోకో కానీ చూసుకుంటే సిలిగురికి సంబంధించిన లోకో. రైల్వే జోన్గా చూసుకుంటే NFR రైల్వే జోను. అయితే ఇప్పుడు కామాఖ్య జంక్షన్లో అయితే ఉన్నాం కదా. డివిజన్ కానీ చూసుకుంటే రంగియా డివిజను, ఈ కామాఖ్య జంక్షన్ డివిజను అదే, అలాగే గౌహతి డివిజన్ కూడా అదే. ఇప్పుడే మనకు న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెషన్ అయితే OT అయితే కొట్టింది కదా. సో దానికోసం అది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకైతే సిగ్నల్ తగులుతాడు. మనమైతే కామాఖ్య జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది మనకు రంగియా జంక్షన్. బాయ్ బాయ్ కామాఖ్య జంక్షన్. లాస్ట్కి ఈ AC ఎక్స్ప్రెస్ కూడా చూసినాను. దీన్ని కూడా టికెట్ లేవు అక్కడికి. ఈ పక్క సింగల్ లైన్ ఉంది కదా. సో ఇదంతా చూసుకుంటే నువ్వు బొంగేగాన్ జంక్షన్ వెళ్ళే లైను. ఇలా వెళ్తే మనం ఇటు చుట్టుకొని మళ్ళీ అటు వస్తాము. సో ఇప్పుడే వాష్రూమ్ కూడా అయితే క్లీన్ చేస్తారు. అస్సలు ఏమైతే బాగలేదు, మొత్తం నిండిపోయిన ట్యాంక్ ఇదంతా. ఈ పక్కన నీళ్ళు రావడం కొద్ది ఫుల్గా కట్టే వదిలేస్తున్నారు. ఏమైతే బాగాలేదు వాష్రూమ్ కూడా. ఆ పక్క అయితే బ్రహ్మపుత్ర మెయిల్ అయితే ఉంది. కామాఖ్య నుండి న్యూఢిల్లీ. కరువు చూడండి ఏమన్నా ఉందో. మొత్తం అయితే చాలా బాగుంది కరువు. మనమైతే బ్రహ్మపుత్ర రివర్ అయితే క్రాస్ చేస్తున్నాము. ఇది రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్.
ఒకసారి మన సైడ్ ఉండే గేట్ కానీ క్లోజ్ చేయండి అనుకో, బంగ్లాదేశ్ వాటర్ కూడా అయితే వద్దు. నీళ్ళు కూడా కొద్దిగా ఫ్లోగా ఉంటుంది. రివర్లో ఉండే నీళ్ళు మొత్తం చూసుకుంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి వస్తుంది. మనమైతే రంగియా జంక్షన్కి అయితే వచ్చాం, బయలుదేరిపోయింది. సో ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది మనకు న్యూ బంగేర్ఖాన్ జంక్షన్. అక్కడ చూసుకుంటే ఆర్మీ అయితే ఉన్నాడు, ఆయన అయితే ఆంజనేయ స్వామికి అయితే పూజ చేస్తున్నాడు మార్నింగ్ పూట. మనమైతే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ సమోసా అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ 20 పడింది. 2 అయితే ఇచ్చినాడు. ఒకటైతే ఆల్రెడీ తినేసాను, బాగానే ఉంది. మనమైతే న్యూ బంగేర్ఖాన్ జంక్షన్ కదా చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NBQ. ఇక్కడ స్టాప్ వేసి దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. న్యూ బంగేర్ఖాన్ జంక్షన్కి దాదాపు 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండేది దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. ఇక్కడ బోర్డింగ్ అని చూసుకుంటే కొంచెం లైట్ బోర్డింగ్ అయితే జరిగింది అంతే. న్యూ బంగేర్ఖాన్ జంక్షన్కి అయితే చేరుకున్నాం కదా. రైల్వే జోన్ కానీ చూసుకుంటే నార్త్ ఫ్రంటియర్ రైల్వే జోన్, అలాగే డివిజన్ కానీ చూసుకుంటే రంగియా డివిజన్. లేడీస్ కూడా గుట్కా అయితే అమ్ముతున్నారు. ఇదంతా కామన్ అయిపోకంతా. బంగేర్ఖాన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయాం కదా. సో ఇక్కడ నుంచి చూసుకుంటే కామాఖ్య జంక్షన్ వెళ్ళడానికి ఒక సింగిల్ లైన్ అయితే ఉంటుంది, అలాగే ఇక్కడ నుంచి డబుల్ లైన్ కూడా అయితే ఉంటుంది. మనమైతే న్యూ కుచ్ బిహార్కి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ కూడా చూడండి, క్రౌడ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఇక్కడ చూడండి, జనరల్ కోసం అయితే క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మనమైతే న్యూ కుచ్ బిహార్కి దాదాపు 46 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండేది దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. మనమైతే న్యూ కుచ్ బిహార్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NCB. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది న్యూ జల్పాయిగురి. మనమైతే రసగుల్లా అలాగే పాలకోవా అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ 20 రూపాయలు పడింది. నేనే తీసుకున్నాను, బాగానే ఉంది. సో వైట్ అయితే తిన్నాను, బాగానే ఉంది. మనమైతే న్యూ జల్పాయిగురికి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NJP. న్యూ జల్పాయిగురికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 6కి అయితే వచ్చింది. జల్పాయిగురిలో చూడండి, క్రౌడ్ చూడండి, ఎక్కేదానికి కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ఎక్కేదానికి కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గా ఉన్నారు, అలాగే దిగేవాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. అయితే న్యూ జల్పాయిగురికి దాదాపు 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండేది దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. న్యూ జల్పాయిగురికి మన ట్రైన్ 2:15కి అయితే రావాలి, మన ట్రైన్ 2:25కి అయితే వచ్చింది. న్యూ జల్పాయిగురి నుంచి డార్జిలింగ్ కూడా మనకైతే టాయ్ ట్రైన్స్ అయితే ఉంటుంది. ఆ ట్రైన్ కనుకుంటే మార్నింగ్ 10 గంటలకు అయితే బయలుదేరుతుంది జల్పాయిగురి నుంచి. అలాగే డార్జిలింగ్ అని చూసుకుంటే ఈవినింగ్ 5:30కి అయితే వెళ్తుంది. ఈ ట్రైన్లో జర్నీ విషయం చెప్పంటే దాదాపు 7:30 నిమిషాలు అయితే పడుతుంది. టికెట్ ఫేర్ కూడా కొంచెం ఎక్కువ, ఒకటి వచ్చి 1400 పడుతుంది. అండ్ అలాగే ఏసీ చైర్ కానీ చూసుకుంటే అది వచ్చేసి 1500 అయితే పడుతుంది న్యూ జల్పాయిగురి నుంచి డార్జిలింగ్ వరకు. న్యూ జల్పాయిగురిలో కానీ చూసుకుంటే ఇక్కడ మనకు ఫుడ్ స్టాల్ కూడా కొద్దిగా ఫుల్గానే ఉంటుంది, అలాగే వడలు కూడా అయితే దొరుకుతుంది. ఒక ప్లేట్ 20 రూపాయలు అంట, 4 అయితే ఇస్తున్నాడు. మనం అయితే వడలు చూస్తేనే కొంచెం అయితే టెంప్ట్ అయినాము. 20 రూపాయలు పడింది కాస్ట్. ఎలా ఉందో చెప్తాను తిని. మనమైతే న్యూ జల్పాయిగురి నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది కిషన్గంజ్. అది కానీ చూసుకుంటే బీహార్లో అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అయితే ఉన్నాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండేది మనకు బీహార్లో అయితే ఉంటుంది, కిషన్గంజ్. చూడండి, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. న్యూ జల్పాయిగురి నుంచి నాగర్కూల్ వెళ్ళే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. న్యూ జల్పాయిగురి కానీ చూసుకుంటే ఇది కానీ చూసుకుంటే నార్త్ ఫ్రంటియర్ రైల్వే జోను, అలాగే డివిజన్ కానీ చూసుకుంటే కతిహార్. వడ కూడా మొత్తం అయితే చాలా బాగుంది. 3 తిన్నాను, కానీ చల్లగా ఉంది, వేడిగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చెప్పడం పడితే మర్చిపోయాను, న్యూ జల్పాయిగురి నుంచి కూడా సిలిగురికి వెళ్ళడానికి కూడా ట్రైన్ రూట్ అయితే ఉంటుంది. అయితే బాబు మూడోసారి ఆశీర్వదించింది నాకు. ఫస్ట్ ఒకసారి వీడియో తీసినాను, అది కట్ అయిపోయింది. పవర్ బటన్ ఆఫ్ అయిపోయింది. అది మళ్ళీ ఇంకోసారి పవర్ బటన్ అమలు ఆఫ్ అయిపోయింది. మనం మూడోసారి చిరాగ్గా ఇచ్చింది అంతే. మనమైతే ఇప్పుడు చికిత్స వాటర్ అయితే క్రాస్ చేస్తున్నాము. సో చాలా చిన్నదిగా అయితే ఉంటుంది. సో అటు
స్టేషన్ బంగ్లాదేశ్ కొంచెం దగ్గర అయితే ఉంటుంది. ఇచ్చేడుగా చూసుకుంటే నేపాల్ దగ్గర అయితే ఉంటుంది. ఈ మధ్యలో మనకు 20 కిలోమీటర్లు మాత్రమే దూరం అయితే ఉంటుంది. ఆ మధ్యలోనే మనకు ఈ నార్త్ ఈస్ట్ వెళ్ళడానికి ట్రైన్ రూట్ అయితే ఉంటుంది. ఈ వాచ్ ఎంత అనుకుంటాను చెప్పండి? 80 రూపాయలు ఈ వాచ్. ఇప్పుడే ట్రైన్లో అమ్మేవాడితే అమ్మాడు. 80 రూపాయలు ఉంటుంది. వీళ్ళు ఎదురు తీసుకున్నారు. వచ్చాయే ఫుల్ లైట్ వెయిట్ ఏం లేదు. అది ఒక రోజు కన్నా పోవచ్చు, 2 రోజుల కన్నా పోవచ్చు. మనమైతే మాల్దా టౌన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MLDT. మాల్దా టౌన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1 అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మాల్దా టౌన్లో కానీ చూసుకుంటే ఇక్కడ ఫుడ్ కూడా మనకైతే కొంచెం ఫుల్గానే దొరుకుతుంది. సో మనం కూడా ఇక్కడ ఫుడ్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్లో జనరల్ కోసం చూడండి, క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఇక్కడ కూడా ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. చెత్తన క్రౌడ్ అయితే మాత్రం ఎక్కేస్తున్నారు. దిగే వాళ్ళు ఇక్కడ కూడా వీళ్ళు ఎక్కేస్తాం ఫస్ట్లోనే. మనమైతే దాదాపు 1022 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే మాల్దా టౌన్ నుంచి కూడా అయితే బయలుదేరిపోయినాము. మాల్దా టౌన్లో స్టాప్ చెప్పాలంటే దాదాపు 10 నిమిషాల దాకా అయితే స్టాప్ అయితే ఉండింది, బయలుదేరిపోయింది. ఇంకా మన జర్నీ స్టార్ట్ అయ్యి దాదాపు 24 గంటలకి ఒక అరగంట ముందుగా అయితే మనమైతే మాల్దా టౌన్కి అయితే రీచ్ అయినాము. కవర్ చేసిన కిలోమీటర్స్ కనుక్కుంటే 1000 కిలోమీటర్లు. 24 గంటల జర్నీకి వాష్రూమ్ కూడా అసలు ఏం బాగాలేదు. నాకైతే చూసాను, నాకు భయం వేస్తుంది. వద్దు ఇక్కడ మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. అది అండి మీరు ఒకసారి చూడండి. మన ట్రైన్ అయితే న్యూ ఫరాకా జంక్షన్లో అయితే దాదాపు ఒక అరగంట దాకా ఆగిపోయినారు. ఇక్కడ ముందరగా చూసుకుంటే ట్రాక్ వర్క్ అయితే జరుగుతుందంట. సో దానివల్ల మన ట్రైన్ అయితే ఇక్కడే దాదాపు అరగంట దాకా అయితే వెళ్ళిపోయారు. ఆల్రెడీ మీరు వెనకాల కూడా చూసుకోవచ్చు, ఇంకో ట్రైన్ కూడా రెడీగా అయితే ఉంది. లైట్ వెళ్తాను కదా అదే. చాలాసేపు తర్వాత మనకైతే న్యూ ఫరాకా జంక్షన్ నుంచి సిగ్నల్ అయితే వచ్చింది. దాదాపు ఇక్కడ 1 అవర్ దాకా అయితే పెట్టినాడు. సో అక్కడైతే వెళ్తానని చూడండి. ఇంచేపంతా ట్రాక్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో దానివల్ల ఇంచేపైతే మనకి సిగ్నల్ అయితే ఇవ్వలేదు. అయితే నువ్వు ఫరాకా జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయాం కదా. సో నెక్స్ట్ స్టాప్ ఉండేది మనకు రంపూర్ హాల్ట్ జంక్షన్. అయితే రంపూర్ హాల్ట్ జంక్షన్కి దాదాపు 34 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండేది 2 నిమిషాలు అయితే ఉంటుంది. లోపల చూసుకుంటే ఆ మిజోరాం వాళ్ళు అయితే ఉన్నారు కదా, వాళ్ళైతే స్మోకింగ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే చేస్తున్నారు. అయినా లోపలికి చూసుకుంటే RPF కూడా ఉన్నారు. సో వాళ్ళైతే మొత్తం అయితే పట్టుకుంటున్నారు. కానీ బాగానే ఉంది లోపల చూసుకుంటే పరిస్థితి. కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే RPF ఉన్నారు కాబట్టి పరిస్థితి చూసుకుంటే బాగానే ఉంది. అలాగే నా సీట్ దగ్గరగా చూసుకుంటే మొత్తం పిల్లకాయలే వాళ్ళంతా చూసుకుంటే గుట్కా తప్ప ఇంకేం వేయలేదు. సో కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది నాకు. మనమైతే రంపూర్ హాల్ట్ జంక్షన్ నుంచి కూడా బయలుదేరిపోయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RPH. సో ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మీకు ధనికుడి జంక్షన్ అయితే చూపిస్తాను. సో బాయ్ బాయ్ రంపూర్ హాల్ట్ జంక్షన్. ధనుకునికి అయితే చేరుకున్నాము. సో ధనుకునికి మన ట్రైన్ దాదాపు 1 అవర్ లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉండేది దాదాపు 5 మినిట్స్ దాకా అయితే ఉంటుంది. సో ధనుకునిగా చూసుకుంటే కోల్కతాకి ఒక సపోర్టింగ్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ నుంచి హౌరా కూడా మనకు దాదాపు 15 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఈస్టర్న్ రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము. డివిజన్గా చూసుకుంటే హౌరా డివిజన్ వరకు చూసుకుంటే ట్రైన్ వాళ్ళ పరిస్థితి కానీ చూసుకుంటే మొత్తం అయితే చాలా బాగుంది. ఎందుకంటే గుట్కా బ్యాచ్, బీడీ బ్యాచ్ మొత్తం అయితే పోలీసులు అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ధరిమేస్తున్నారు. జర్ర కూడా వస్తున్నారు కాబట్టి, అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా వస్తున్నారు, వాళ్ళని కూడా ధరిమేస్తున్నారు. సో పరిస్థితి చూసుకుంటే మనకైతే బాగానే ఉంది. రంపూర్ హాట్ నుంచి అయితే కొంచెం బాగానే ఉంది. అంతకుముందు కూడా బాగానే ఉంది. అంతకుముందు కూడా పోలీసులు పట్టుకుంటూ ఉన్నారు. కానీ ట్రాన్స్జెండర్స్ వదిలేస్తున్నారు. ఇక్కడ రంపూర్ హాట్కి వచ్చిన తర్వాత ట్రాన్స్జెండర్స్ కూడా పట్టుకుని వాళ్ళని కూడా బయట ధరిమేస్తున్నారు. సో పర్లేదు, బాగానే ఉంది ఇప్పుడు వరకు చూసుకుంటే. ఇంకా రేపు నుంచి ఎలా ఉంటుందో తెలీదు. అయితే ఇప్పుడు సిల్చర్ నుంచి ధనుకుడి దాకా మనమైతే పార్ట్ 1 అయితే పెడుతున్నాము. పార్ట్ 2 కానీ చూసుకుంటే ఇప్పుడు ధనుకుడి నుంచి మనమైతే అరకున దాకా పెడతాం అనుకుంటాను. మనమైతే దాదాపు 1337 కిలోమీటర్లు కవర్ చేసుకుంటూ మనమైతే ధనుకుడికి అయితే చేరుకున్నాము. సిల్చర్ నుంచి ధనుకుడి వరకు.